వృద్ధాప్యంతో బాధపడుతున్న అయినవారంటూ ఎవరూ లేని ఈ ముసలమ్మకు ఎంత కష్టమొచ్చిందో పాపం. బిడ్డలు మనవళ్లతో గడపవలసిన సమయంలో వీధుల పాలై నరకం అనుభవిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే మతిస్థిమితం కోల్పోయిన ఈ ముసలమ్మను హైదరాబాద్ అమీన్పూర్ పోలీసుల సాయంతో ఉషా ప్రణయ్ వృద్ధాశ్రమ సిబ్బంది చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చారు. అమీన్పూర్ నుంచి వచ్చాం మేము. ఉషా ప్రణయ్ ఓల్డేజ్ హోమ్ సోషల్ సర్వీస్ నుంచి. తను మా దగ్గరికి 1.5 year క్రితం అమీన్పూర్ పోలీస్ స్టేషన్ ద్వారా మన ఉషా ప్రణయ్ ఓల్డేజ్ హోమ్ లోకి వచ్చినప్పుడు బాగుండేది. తను ఏంటంటే ఇప్పుడు 3 months నుంచి మెంటల్ గా డిస్టర్బ్ అయి తన పని తను చేసుకోకపోవటం, తినేటప్పుడు పడేయటం, కొట్టడం చేయటం చేస్తుంది. మన దగ్గర ఏంటంటే షెల్టర్, ఆరోగ్యంగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు, బెడ్ రిడన్ వాళ్ళకి మనం షెల్టర్ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు మన హోమ్ కి షెల్టర్ ఇవ్వడానికి కూడా మనకి ఛాయిస్ లేదు. మన దగ్గర వర్కర్స్ కూడా ఉండరు. మన ఇక్కడ అమ్మ నాన్న అనాథాశ్రమం గురించి తెలుసుకొని అమీన్పూర్ పిఎస్కి వెళ్ళి వాళ్ళ త్రూ ద్వారా ఈ రోజు ఈవిడ్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఈవిడికి ఇక్కడ షెల్టర్ ఇద్దామనే ఉద్దేశంతో పర్మిషన్ అడిగాము. వీళ్ళ అమ్మ నాన్న అనాథాశ్రమం వాళ్ళు ఓకే అని చెప్పడంతో ఆవిడ్ని ఇప్పుడు తీసుకొని వచ్చాము. పండుటాకులా ఉన్న వృద్ధురాలిని ఆశ్రమ సిబ్బంది చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి వసతి భవనంలోకి తీసుకెళ్లగా ఆకలితో ఉన్న ఈ పెద్దావిడ గబగబా మంచినీళ్లు తాగింది. ఆశ్రమ సిబ్బంది ఆ అవ్వకు దగ్గరుండి అన్నం తినిపించగా ఆ ముసలమ్మ కృతజ్ఞతతో 2 చేతులెత్తి నమస్కరించింది. ఈ వీడియో చూస్తున్న ఈ వృద్ధురాలి సంబంధీకులు, కుటుంబ సభ్యులు ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లాల్సిందిగా శ్రీశంకర గురూజీ కోరుతున్నారు.